వెల్కమ్ టు వరాస్టి కిచెన్. ఈ రోజు వీడియోలో కొత్తిమీర పుదీనా పచ్చడి అండి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ పుదీనా పచ్చడి వచ్చేసి వేడి వేడి రైస్ లోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒక ముద్ద తినేవాళ్ళం కానీ 2-3 ముద్దలు అయితే మనకే తెలియకుండా తినేస్తామండి. అంత బాగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను రండి. నేనైతే కొత్తిమీర సగము పుదీనా సగం అయితే తీసుకున్నానండి. 2 సమభాగంగా తీసుకొని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ లో వచ్చేసి ఒక 15 మిరపకాయలు అయితే వేసుకున్నానండి. అవి 2గా కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి బాగా వేయించుకునేసి పక్కన తీసి పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను ఉద్దిపప్పు, ఒక అర స్పూను మెంతులైతే వేసానండి. మెంతులైతే మనకి చట్నీకి బాగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇవి బాగా ఆయిల్ వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయలు ఒక 4, 5 వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకునేసి మిక్సీ బౌల్‌లో వేసి పెట్టుకుందామండి. కొత్తిమీర, పుదీనా వచ్చేసి నేను ఒక పిడికెడైతే తీసుకున్నానండి. 2 సమభాగంగా తీసుకున్నాను. ఇవి బాగా కొంచెం నీళ్లు చెమ్మ లేకుండా బాగా వేయించుకోవాలండి. ఇందులోనే అల్లం ముక్కలు గాని వేస్తున్నాను నేను. అల్లం వచ్చేసి మనకి జీర్ణ శక్తికి చాలా బాగుంటుందని చెప్పేసి అల్లం గానే వేస్తున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి మా అత్తగారైతే చాలా బాగా చేస్తుందండి ఈ వంట వచ్చేసి. నేను ఆవిడ దగ్గర నుంచే చూసి నేర్చుకొని చేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా పచ్చడి అప్పుడప్పుడు మేము ఊరెళ్ళినప్పుడు వచ్చేసి మాకైతే ఇంట్లో పెట్టుకొని తింటారు, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటారు అని చెప్పేసి మాకైతే ఒక బాటిల్‌కైతే చేసిస్తారండి. పుదీనా, కొత్తిమీర 2 కలిపి వేసి చేస్తారండి. చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మాకు ఎండాకాలం వచ్చేసింది కదా! పచ్చళ్ళు లేకపోతే ఎలా అని చెప్పేసి టమాటా పచ్చడి చేశాను. అలాగే వచ్చేసి కొత్తిమీర, పుదీనా పచ్చడి. ఇవి 2 చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నామండి. అప్పుడప్పుడు పప్పు, రసం చేసుకున్నామంటే ఇవి వేసుకొని తిన్నామంటే సైడ్ డిష్‌గా బావుంటుందని చెప్పేసి ఇప్పుడైతే మిక్సీ చేసుకొనొచ్చానండి చట్నీ వచ్చి బాగా. తాలింపు అయితే వేస్తున్నాను నేను. ఒక 5, 6 స్పూన్‌లు అయితే పడుతుంది. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేనైతే నువ్వుల నూనె వేశానండి తాలింపుకి. చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి జీలకర్ర నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఉద్దిపప్పు, ఆవాలు అలాగే కొంచెంగా ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేయించుకునేసి బాగా వేగిన తర్వాత కొంచెం తర్వాత పచ్చడైతే ఏసామంటే పచ్చడొచ్చేసి ఒక 5-10 మినిట్స్ అయితే బాగా ఆయిల్‌లోనే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఆరబెట్టుకునేసి పక్కన ఆరబెట్టి బాటిల్‌కేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి. కొత్తిమీర, పుదీనా పచ్చడండి. చాలా బాగుంటుంది కదా! నేనైతే రైస్‌లో అయితే వేడి వేడి అన్నంలోకైతే వేసుకొని తిన్నానండి. చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుంది. చూసారు కదా! కొత్తిమీర, పుదీనా పచ్చడి బాగా రెడీ అయిపోయిందండి. తాలింపొచ్చేసి నేను ఒక 5-10 మినిట్స్ అయితే ఉడకనిచ్చానండి బాగా. ఆ తర్వాత చట్నీని బాగా ఆరబెట్టి బౌల్‌కైతే తీసి పెడుతున్నానండి. చాలా బాగుంది కదా! నాకైతే బాగా నీళ్లూరిపోతున్నాయండి. వేడి వేడి రైస్‌లోకి చాలా బావుంటుందండి. టైం దొరికినప్పుడు మీరు వీడియో చూస్తున్నట్లయితే ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుందండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.